వైసీపీకి అధికారం పోయినా ఆ నేతల విషయంలో మాత్రం పవర్ చూపిస్తోందా? ఆ 5 లీడర్ల విషయంలో అధికార పార్టీకి ఎక్కడ అవకాశం ఇవ్వడం లేదా? వైసీపీ మాస్టర్ స్ట్రోక్ కు అటు అధికార పార్టీకి ఇటు పార్టీ మారదామని గోడ మీద కూర్చున్న నేతలకు దిక్కుతోచడం లేదా? అసలు వైసీపీ అంతలా పవర్ చూపిస్తున్న ఆ మ్యాటర్ ఏంటి? వాచ్ ఇట్. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారం కోల్పోగానే చాలా మంది లీడర్లు పార్టీ మారారు. వీరిలో వైసీపీకి చెందిన 5 వైసీపీకి గుడ్ బై చెప్పారు. అయితే తమ రాజీనామాలకు ఆమోదం దొరకగానే వీరంతా అధికార పార్టీలో చేరుతామని ప్లాన్ చేసుకున్నారు. కానీ వీరి రాజీనామాలను శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు ఆమోదించడం లేదు. చివరికి ఆ ఎమ్మెల్యేలు మండలిలో అడిగినా, చివరికి కోర్టుకు వెళ్లినా ఆయన తన నిర్ణయం మాత్రం మార్చుకోలేదు. దాంతో ఈ 5 ఎమ్మెల్సీల పరిస్థితి పెనంలో నుంచి పొయ్యిలో పడ్డట్టు అయ్యిందని ప్రచారం సాగుతుంది. అయితే వీరి రాజీనామాల వెనుక వైసీపీకి పెద్ద వ్యూహమే ఉందనే టాక్ వినిపిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ మారుతున్నారని తెలిస్తే చాలు అనర్హత వేటు వేసిన సందర్భాలు ఉన్నాయి. అప్పట్లో వివరణ కూడా తీసుకోకుండా శాసనమండలి చైర్మన్ పేరుతో అనర్హత వేటు వేస్తూ అర్ధరాత్రి ఉత్తర్వులు వచ్చేవి. కానీ గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత మాత్రం కొందరు ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామాలు చేస్తే అదే శాసనమండలి చైర్మన్ ఆమోదించడం లేదు. వారు మా రాజీనామాలు ఆమోదించండి మహాప్రభో అని బతిమాలుకుంటున్నారు. కానీ పరిశీలిస్తున్నామంటున్నారు. ఇప్పటికే 5 ఎమ్మెల్సీలు రాజీనామా చేసి కొన్ని నెలలు అవుతుంది. వారంతా శాసన మండలికి వచ్చి మా ఎమ్మెల్సీ రాజీనామాలు ఆమోదించండి అని నేరుగా చైర్మన్నే ప్రశ్నించారు. కానీ ఆయన మాత్రం నేరుగా సమాధానం చెప్పడం లేదు. వైసీపీకి చెందిన చైర్మన్ కావడంతో ఆయన హైకమాండ్ ఆదేశాల కోసం చూస్తున్నారేమో. కానీ వైసీపీ చెప్పిన విలువలకు ఇది పూర్తి తేడాగా ఉందని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు తమ రాజీనామాలు ఆమోదించాలని జయమంగళ వెంకటరమణ హైకోర్టుకు కూడా వెళ్లారు. అయినా మండలి చైర్మన్ అస్సలు పట్టించుకోవడమే లేదన్న టాక్ వినిపిస్తుంది. అయితే మండలి చైర్మన్ నిర్ణయం తీసుకోవడం వెనక పెద్ద ప్లాన్ ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ 5 ఎమ్మెల్సీల రాజీనామాకు ఆమోదముద్ర వేస్తే వాళ్ళు వెంటనే అధికార పార్టీలో చేరిపోతారు. అప్పుడు మాకేంటి లాభం అన్నట్టుగా వైసీపీ లెక్కలు వేసుకుంటున్నట్టు సమాచారం. మరోవైపు వీరి రాజీనామాలు ఆమోదిస్తే మరో 8 మంది పార్టీ మారేందుకు రెడీ అయ్యారని వైసీపీకి సమాచారం ఉండడంతో తెగేదాకా లాగుదామనే ఆలోచనలో పార్టీ పెద్దలు ఉన్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే ప్రస్తుతం మండలిలో ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణ ఉన్నారు. ఆయనకు జగన్కు లేని ప్రోటోకాల్ ఉంది. అందుకే మండలిలో కూడా ప్రతిపక్ష హోదా చేజారిపోకుండా వైసీపీ నేతలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. అయితే వచ్చే 4 ఏళ్లలో వైసీపీ తరపున ఒక్క ఎమ్మెల్సీ కూడా ఉండే అవకాశం లేకపోవడం కూడా మరో కారణంగా చెబుతున్నారు. మొత్తం మీద ఎమ్మెల్సీల విషయంలో అధికార పార్టీకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వైసీపీ చూస్తుంది. అందుకే ఎమ్మెల్సీల రాజీనామాలకు మండలి చైర్మన్ ఆమోదముద్ర వేయడం లేదని అంటున్నారు. అయితే కోర్టు చెప్పిన మండలి చైర్మన్ తన నిర్ణయం ప్రకటించకపోవడంతో 5 ఎమ్మెల్సీలు పరేషాన్ అవుతున్నారు. అటు వైసీపీలోకి తిరిగి వెళ్లలేక, అటు అధికార పార్టీలో చేరలేక పొలిటికల్స్ క్రాస్ రోడ్లో ఎదురు చూస్తున్నారు.